జనరల్గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి? మంచి ప్రశ్న, ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన ప్రశ్న. 5:30కి లేస్తాను, 5:20కి లేస్తాను. ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అంతా అర్థమైంది అన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారు? తనలో తాను రవంత మారడు జగత్తత్వంబు మార్పంగా ఆతని సంసారము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగా వింసు మహామూర్ఖుడు. ఇది నేను గ్రహించిన సారాంశం. ఎవరైనా గ్రహించవచ్చు. మనలో చాలా మంది ఎక్కడ పొరపాటు పడతాం. ముందు అనేవారు ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం, తప్పులు ఏం చేసాం, ఒప్పులు ఏం చేసాం, అబద్ధాలు ఎక్కడ చెప్పాం, ఎవరిని మోసం చేసాం, ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు కనుక ప్రశ్నించుకుంటే డెఫినెట్ గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పాను. ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కంటే మనసులో ఆలోచించుకోవడం మంచిది. రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం. ఇప్పుడు మనకేదో ఒక చెడు ఆలోచన వస్తుందండి, అదేం మనం ఆచరణలో పెట్టాం, గాలిబాటం ఆలోచన, అది రాసేసామనుకోండి. లైట్ వేసాక అది ఉడవకూడదు తుడవకూడదు అంటారు. అవన్నీ పిచ్చి నమ్మకాలు ఏం పని. అవన్నీ అటువంటి నమ్మకాలు మన దగ్గర పనిచేయవచ్చు. నేను 10 ఏళ్ళుగా లైట్ వేసే తుడుస్తున్నాను, ఏమీ కాలేదు, ఈ నమ్మకాలు వదిలేయచ్చు. ఇవన్నీ మనకి ఊరికి అనవసరం. పూర్వపు సంప్రదాయాన్ని బట్టమ్మా. అమ్మా నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ, భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భం కానీ అనిపించిందండి? ఉన్నాడని ఎప్పుడు మొదటి నుంచి ఉందిగా నమ్మకం, దానికి ఉంది. కానీ నువ్వే దిక్కు, నువ్వు తప్పితే నన్ను ఎవరూ కాపాడలేరు అని 3-4 సందర్భాలు. పునర్జన్మ ఉంది అని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఉంది, అనుమానం లేదు. శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు. దానికి ఏమో గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు. ఇది అన్ని ప్రయోగశాలలో రుజువు కావు. కొన్ని యోగశాలల్లో అవుతాయి, కొన్ని యాగశాలల్లో అవుతాయి. మన శాస్త్రం ఉంది. పునర్జన్మ ఉంది అనేది ఎందుకు నమ్మి తీరాలి మనం అంటే, పక్కనే కొత్తగా పెళ్ళైన వైఫ్ని పెట్టుకుని వేరే ఆ భర్త వేరే స్త్రీని అసలు టాప్ టు బాటం వెళ్ళేంత వరకు చూస్తూ అలాగే అతనికి ప్రాక్టీస్ అది. పాపం ఇప్పటికి 5 ఏళ్ళు అయింది పెళ్ళయి. ఈయనేమిటి ఇలాగే ఎందుకు చూస్తున్నాడు, నేను నచ్చలేదా, లేకపోతే అందరూ ఇలాగే ఉంటారా, వీళ్ళు ఎందుకు ఇలా చూస్తారు, నాకెందుకు మా వారిలాగా వేరే వాళ్ళు ఎవరు కనపడరు. ఆడవాళ్ళు చాలా మందిలో ఉండే ఒక సెంటిమెంటల్ సైకాలజీ ఏమిటంటే, ఇన్నాళ్ళు మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరు అలగడం కానీ, లేదు మీ అహం చూపించడం కానీ, అది లేదంటే మీ మేల్ ఈగో చూపించడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా? పిల్లలు పుట్టి వాళ్ళకు ఒక 20 ఏళ్ళు వచ్చాయంటే భర్త బిడ్డతో సమానం, భార్య అంతే కూతురుతో సమానం. మధ్యలో ప్రవచనాలు చెప్పను అని చెప్పి మీరు కంటతడి ఎందుకు పెట్టుకున్నారు? ఎంత చేసినా ఏం చేసినా లోకానికి మనం ఏదో నామమాత్రంగా చేయగలిగింది చేయాలి తప్పితే దీనివల్ల ఏదో అయిపోతుందని అనుకోవద్దు. లోకాన్ని సంస్కరించడం కంటే ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడమే ముఖ్యం, ఆత్మజ్ఞానం పొందడమే అన్నిటికంటే ముఖ్యం అనే రమణ మహర్షి మాట నన్ను బాగా ఏడాది పాటు నలిపేసింది. ఒకటేంటంటే విడాకులు తీసుకోబోయే దంపతులకు కానీ, తీసుకోవాలి అని అనుకున్న దంపతులకు కానీ, ఎప్పుడూ కొట్లాట్లుండి సఖ్యత లేని దంపతులకు కానీ, నేటి తరం యూత్కి కానీ మీరేం చెప్పాలనుకున్నారో ఒక్క మాట చెప్పండి. సంసారాలు మారే వాళ్ళకి, ఉద్యోగాలు మారే వాళ్ళకి అందరికీ నాకు ఇది సలహా. చాలామంది ప్రతి వారం కూడా అడుగుతుంది ఏంటి అంటే, గరికపాటి గారిని ఒక్కసారి మాకు పరిచయం చేయండి మీ ఐ డ్రీమ్లో అని చెప్పని చాలామంది అడగడం వల్ల మన గరికపాటి గారిని చాలా రోజు నుంచి విసిగించేశాను, క్షమించాలి. ఎందుకెవరు అని చెప్పని విసిగించేశాను. ఈరోజు వారిద్దరు దంపతులు కూడా ఎస్ కరెక్ట్ నిజంగా. సో క్షమించాలి, దయచేసి ఏమీ అనుకోవద్దు.
సో వారిద్దరు దంపతులు కూడా ఈరోజు నాతో పాటు ఉన్నారు. మరి మహా సంవత్సరాధారి అయినటువంటి గరికపాటి గారు ఈరోజు మాతో పాటు మనతో పాటు ఉండడం మనం నిజంగా చాలా పుణ్యం చేసుకున్నాం అని చెప్పాలి. ముందుగా మీ ఇద్దరికీ కూడా దిల్ సే వితంజలి కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాను. నమస్కారం. మీరు ఏంటి ఎప్పుడు స్వతహాగా కాస్త సీరియస్గా కోపంగా ఉంటారేమో అని నా అనుమానం. ఎందుకు మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? మిమ్మల్ని చూసిన వెంటనే అయ్యో బాబా ఈయనేమిటి ఎంత సీరియస్గా ఉన్నారేమిటా అని అనిపించింది నాకు. అది మరి ఆ ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందేమో నాకు తెలియదు. కానీ ఈ మధ్యలో సార్ ఇదివరకు ఎప్పుడు నన్ను వేసే ప్రశ్న ఏంటంటే మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారా అని అడిగేవారు. నిజమా? ఇంట్లో కూడా ఇలాగే చమత్కారాలతో ఉంటారా, ఎప్పుడు నవ్వుతూ ఉంటారని నేను సరదాగా ఏమైనా ఉంటే నక్క ఒక చోట ఓడ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం వాడదు, ఎక్కడున్నా మనిషి ఒకలాగే ఉంటాడు, అందుకే నాకు అదే అలవాటు అన్న. ఇప్పుడు మీరే అడుగుతున్నారు ఈ ప్రశ్న. నిజంగా చాలా కోపంగా ఉన్నారు వచ్చినప్పటి నుంచి. ఏమంటే పొద్దున ఇంట్లో ఏం జరిగిందో మీరు చెప్పండి, ఎందుకు అలా ఉన్నారు వేళ కోపంగా ఉన్నారు? అసలు ఆయన కోపంగా ఉండరు, అంతేనా? ఓహో, గంభీరంగా ఉన్నారు కొద్దిగా కదా. అంటే స్వతహాగా అలాగే ఉంటారా? ఈరోజు ఏమన్నా? లేదు లేదు, అలాగే ఉంటారు. అంతే, అది నిజం. కొంచెం మనకి తక్కువ మాట్లాడతారు. మన అవగాహనలో ఒక పొరపాటు ఏంటంటే సరదాగా ఉండకపోతే కోపంగా ఉన్నట్టు కాదు మనం అనుకుంటాం. చలోక్తులు వేస్తూ ఉండకపోతే ఆయన కోపంగా ఉంటారు అంటాం. ఈ సరదాకి కోపానికి మధ్యలో గాంభీర్యం అనేది ఒకటి ఉంది. అంటే అవసరమైతేనే మాట్లాడటం. ఆ చలోక్తి ఏదైనా అవసరమైతేనే వేస్తాం, పనిగట్టుకుని నవ్వించడానికి వేస్తే కృత్రిమంగా ఉంటుంది. అది సహజంగా రావాలి, కోపమైనా రావాల్సిందే కదా. ఆ సహజ స్థితికి కృత్రిమంగా మనం ఉంటే తెలిసిపోతూనే ఉంటుంది ఎదుటి వాళ్ళకు కూడా. ఆ గాంభీర్యం అనేది ఒకటి ఉంది. ఆధ్యాత్మికతలో గాంభీర్యం చాలా ముఖ్యమైన విషయం. శంకరాచార్య స్వామి శివానంద లహరిలో చెప్తారు, గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణస్తోమశ్చాప్తపదం అంట. భగవంతుడు మన మనస్సులో ఎప్పుడు ఉంటాడంటే గంభీరంగా ఉంటాడంట. గాంభీర్యం అంటే లోతైన విషయం. సముద్రం గంభీరం అంట, సముద్రాన్ని గంభీరం. హిమాలయం గంభీరం అనరు, హిమాలయం ఉన్నతం అంట, ఎత్తు. సముద్రం గంభీరం, లోతైంది, సముద్ర గాంభీర్యం అంటారు. ధైర్యం వస్తే మేరుపర్వతం చెప్తారు. లోతుతైన తత్వం అయితే గాంభీర్యం అని చెప్తారు. నిజానికి నాకు తెలిసి నాకు లేనిది ఆ గాంభీర్యం. నాకు ఆ గాంభీర్యం అలవాట్లేదు. కానీ ఈ మధ్య ఒక 7-8 ఏళ్ళుగా నేను అలవాటు చేసుకుంటున్నాను కదండి. సో నేను గుర్తించిన మార్పు అంటే అది కోపంగా భావించాలి. లేదు, కోపం కాదు, ఇప్పుడు గాంభీర్యం నేను ఒప్పుకుంటాను. Yes. ఖచ్చితంగా నేను అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు గంభీరంగా ఉండాలి. ఎదగాలి అన్నా ఉండాలి, ఎదుగుతున్నా ఉండాలి. ఇంకా చిల్లర మాటలు, చిల్లర చలోక్తులు, ఇంకా ఏదో పని కట్టుకుని నవ్వించాలనుకోవడం, ఇలా లేకపోతే ఏమనుకుంటారో అనుకోవడం, లేకపోతే ఇంటికి ఎవరో రాగానే వారేదో అనుకునే విధంగా మనం ప్రవర్తించడం, ఇవన్నీ ఉండవు. గాంభీర్యం అంటే ఆ గాంభీర్యం అవసరం. ఎందుకంటే పరిఖాపదం అని అర్థం. అంటే మన హృదయం ఒక కోట అనుకోండి. మన హృదయం ఒక కోట. ఆ కోటలోకి, కోట అంటే దుర్గం కదా, శివుడు దుర్గాధిపతి, దుర్గాదేవి భర్త కదా. అందుకని దుర్గాధిపతి అయిన శివుడు దుర్గంలోకి రావాలి అంటే కోట చుట్టూ పరిఖ అగర్త ఉన్నట్టుగా మన చుట్టూ గాంభీర్యం ఉండాలి. అంటే ఈయనతో అంత చనువుగా మాట్లాడలేము, ప్రతిదీ మాట్లాడడానికి వీల్లేదు అని అనుకోవడమే మంచిది. అవి మాకు చూడగానే నెత్తిమి కూర్చోవాలనిపిస్తుంది అంటే అది గొప్పతన విషయం కాదు, లోకమైపోతాం మనం. అది ఎవరైనా ఒక చలోక్తులు విసిరే వాళ్ళకి, చలోక్తులే పనిగా బతికే వాళ్ళకి, హాస్యం మీదే వేదిక మీద కార్యక్రమాలు చెప్పేవాళ్ళకి అవసరమేమో నాకు తెలియదు. కానీ ఒక ఆధ్యాత్మికవేత్తకి గాంభీర్యం చాలా అవసరం. ఇక్కడ గాంభీర్యం ఏమవుతుంటే లోతు కదా సముద్రం. సముద్రంలో మీకు పగడాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, మట్టి మశానం కూడా ఉంది, లోపల తిమింగలాలు ఉన్నాయి. ఏది బయటపడదు, ఏముందో తెలియదు. నిజానికి నాలో నేను గుర్తించిన లోపం ఏంటంటే ఆ గాంభీర్యం లేకపోవడం. ఒక 7-8 ఏళ్ల క్రితం వరకు నాకు గాంభీర్యం తెలియదు. బోళాగా మాట్లాడేయడం, అన్నీ చెప్పాడు, మా ఇంట్లో విషయాలు కూడా చెప్పేస్తాం. ఈ మధ్య గమనిస్తే ఆవిడే ఉంటుంది ఆ విషయం. ఒక 5-6 ఏళ్ళుగా బాగా తగ్గింది ఆ విషయం. ఎందుకు అంటే అదేదో మనం మామూలుగా చెప్పేస్తున్నాం, కానీ ఒక్కోసారి బయటికి అది వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది. దాని ప్రభావాలు వేరుగా ఉంటాయి. అది సహజంగా మాట్లాడడం, బోళాగా మాట్లాడడాన్ని సహజంగా తీసుకునేవాళ్ళు తక్కువ. మామూలుగా మనకి పెద్దవాళ్ళు చెప్పే మాట ఒకటి ఉంటుంది, నేను నువ్వు పొగుడుకోకు ఎవడో నమ్మడు, నేను నువ్వు తక్కువ చేసుకోకు అదే నిజం అనుకుంటారని.
అద్భుతమైన వాక్యాలు. ఈ సూక్తి ఈ మధ్య నేను 4-5 ఏళ్ల క్రితం చూశాను ఎక్కడో. అమ్మ బాబోయ్ పొరపాటు చేస్తున్నామని గ్రహించాను నేను. ఏమైనా మనకు ఉన్న విషయమే. నేను సహస్రావధానంలో 750 పద్యాలు అప్పగించాను, అది వాస్తవం మాది. లేకపోతే ఎందుకు ఇస్తారు నాకు ఆ బిరుదం? కానీ అలా ఆయన చెప్పుకోవాలంటే ఇంకెవరైనా చెప్పొచ్చు కదా. ఎవరిని పెట్టి చెప్పిస్తామా? అంటే నిజం మన గురించి మనం వాస్తవం చెప్పినా సరే పొగుడుకోవడం కింద భావిస్తాం. అలాగే బోళాతనంగా నాకేమిటో అలా గలగల అలా మాట్లాడడం అలవాటు అంటే అంత బాగుడని ఆయన ఒప్పుకున్నారుగా అంటాడు. అందుకే ఈ ప్రవృత్తులు ఎప్పుడైతే చూస్తున్నామో, లోకాన్ని చూస్తుంటే మన వల్ల లోకం ఎదగడం అనేది ఒక పారిశ్రమ అయితే, లోకం వల్ల మనం కూడా ఎదుగుతాం. లోకాన్ని చూస్తున్న కొద్దీ కొన్ని అనుభవాలు వస్తాయి. నాకు వచ్చిన అనుభవం ఏమిటంటే, మనకి గాంభీర్యం లేదు. ఈ శివానందరాజులో శ్లోకం చదివినప్పుడల్లా నన్ను అది ఎత్తి పొడుస్తున్నట్టుగా ఉండేది. నీవు ఉందా? మిగిలిన అందులో ఉన్నాయి. ధృతి ధైర్యంగా ఉండడం, ఇంద్రియ నిగ్రహం ఉండడం, ఇవి నాకు భగవంతుడి దేవాలు నాకు ఉన్నాయి. గాంభీర్యం తక్కువ నాది. ఎందుకంటే ఉన్నదన్నట్టు మాట్లాడేయడం, చెప్పేయడం అందువల్ల గొడవలు పెద్ద ఏమి రాలేదు. అది పెద్ద నాకు ఎప్పుడు సమస్య కాలేదు. కానీ అనవసరంగా ఎందుకు మనం చెప్పాలి అసలు విషయం? మన ఇంట్లోదే కావచ్చు, మనం ఎవరితో పొద్దున్న కాసేపు మాట్లాడాం, ఆ మాటలు మనకి ఇంకోటితో చెప్పాల్సిన పని ఏంటి అసలు? అది ఒకసారి వాళ్ళకి ఇబ్బంది కావచ్చు, మనకి ఇబ్బంది కావచ్చు. అందుకని గంభీరంగా ఉందాం. నేను ఒక 7-8 ఏళ్ళుగా ప్రయత్నం చేసి ఉంటున్నా. ఆ గాంభీర్యాన్ని మీరు చూసుకుంటారు. కరెక్ట్ చెప్పారండి. కోపానికి గంభీరానికి మధ్య తేడా ఉంది. అది గాంభీర్యం మనిషి అలవాటు చేసుకోవలసిన లక్షణం. ఎవరైనా ఆడ మగ ఎవరైనా. కోపం అనేది సరే ఎప్పుడైనా ఉండకూడదు. కోపం అనేది ఎప్పుడు మనకి పద్ధతిలో ఏం చెప్తానో కోపం తెచ్చుకోవాలి. ఆయన చెప్పారు కాబట్టి అలవాటు చేసుకున్నానని నాకు అర్థమైంది. నేను అనుకుంటున్నాను ఈయన 3 పూట్ల జపం చేస్తారా, అర్ధగంట చొప్పున. అది చాలా లోతైన పుస్తకాలు చదువుతూ ఉంటారు, ఆ విశ్లేషణ చేస్తుంటారు. అది సహజంగా వచ్చింది అనుకున్నాను నేనే ఈ శ్లోకాన్ని చూసి ఇలా నేర్చుకున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైంది నాకు. సార్, జనరల్గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి? మంచి ప్రశ్న. ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన ప్రశ్న. 5:30కి లేస్తాను. 5:20కి లేస్తాను. ఎందుకంటే 10:20కి పడుకుంటాను సరిగ్గా. 7 గంటల లెక్క. మధ్యాహ్నం గంట లెక్క. మధ్యాహ్నం 1:30, 2:30. అందులో సాధారణంగా తేడా ఉండదు. 10 నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు, కానీ తేడా ఉండదు అసలు. ఆ గంట సేపు మధ్యాహ్నం, రాత్రి 7 గంటలు, 10:20, 5:20. సరే 6:30 వరకు కాలకృత్యాలు, స్నానపానాలు సరిపోతే ఏమీ కాఫీ టీలు కానీ ఏమీ పుచ్చుకోవడం ఉండదు. 6:30కి టీవీలో వచ్చే నా కార్యక్రమం వీలైతే నేనే చూస్తాను ఇంట్లో ఉంటే. ఎందుకంటే మనం శ్రోతగా వినడం వేరు, చెప్పడం వేరు. ఇప్పుడు ఎక్కడెక్కడ శ్రోతలు ఇబ్బంది పడతారో, సాగదీసాం అనుకుంటారో, లేకపోతే చెప్పలేదు అనుకుంటారో, ఇంకా చెప్పాల్సింది అనుకుంటారో, అవన్నీ మనకు తెలుస్తాయి. అందువల్ల వీలైతే చూస్తాం. లేకపోతే వేరే ఊళ్ళో ఉంటే ఇంక మళ్ళీ ఏదో యూట్యూబ్ చూడడం, లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం, ఇవన్నీ అసలు మనకు లేవు. ఇంకా ఏదో హోటల్లోనే ఎక్కడ ఉంటే టీవీలు కుదరదు. ఎవరింట్లో ఉన్నా పొద్దునే వెళ్ళి టీవీ పెట్టమని చూస్తే అక్కడి నుంచి వాళ్ళు కాఫీ పట్టుకొస్తారు, అక్కడి నుంచి పత్రిక వస్తుంది, ఇవన్నీ కుదరవు. ఏదో వారంలో 1-2 రోజులు కుదిరితే చూస్తాను. లేకపోతే వెంటనే నా జపానికి నేను వెళ్ళిపోతాను. సరే, సహజంగా మనకి కులాచారం ప్రకారం వచ్చిన సంధ్యావందనం ఉంది, అది గాయత్రి జపం. అది అయిపోయాక 8 వరకు పూర్తిగా నా జపదపాలు, పారాయణలు ఉంటాయి. నాకు పొద్దున్న సంధ్యావందనం తర్వాత నేను చేసేది ప్రత్యేకమైన జపం ఏం లేదు, గాయత్రి జపం ఒకటే. తర్వాత ఎక్కువ పారాయణ చేస్తాను. అంటే పారాయణ అంటే మళ్ళీ ఒకటే రోజు విష్ణు సహస్రం, రోజు లలిత సహస్రం ఇలా నియమంగా చదవడం కాదు. గ్రంథ పఠనం అనాలి దాన్ని, పారాయణ అనడానికి లేదు. గంటలో 6 పుస్తకాలు చదువుతాను. ఒకటి శివపరమైంది, ఒకటి విష్ణుపరమైంది, ఒకటి అమ్మవారి పరమైంది. మన హిందూ ధర్మంలో వీళ్ళు ప్రధాన దేవతలు ఈ ముగ్గురు. ఇంకొకటి ప్రత్యేకం 10 నిమిషాలు శంకర సాహిత్యం, శంకరాచార్య సాహిత్యం. తెనాలి సాధనా గ్రంథ మండలి వాడు 21 పుస్తకాలు వేశాను. భగవంతుడి దేవల్ల ఆ 10 నిమిషాల సమయం పెట్టుకోవడం వల్ల నేను సుమారుగా హైదరాబాద్ వచ్చాక మొదలుపెట్టిన ఆ సాహిత్యాన్ని 8 ఏళ్లలో 21 పుస్తకాలు పూర్తి చేశాను. ఒక్కొక్కటి 400 పేజీలు ఉందే పుస్తకం. ఒక్కొక్కటి 400 పేజీలు ఉంటుంది. రోజుకి 10 నిమిషాలు మాత్రమే కేటాయించి నేను 8 ఏళ్లలో 21 × 400 అన్ని పేజీలు పూర్తి చేశాను. అలాగే శంకర సాహిత్యం యోగ వాసిష్టం నాకు బాగా ఇష్టమైన గ్రంథం. నాకు పూర్తి నిశ్చింతైన జీవితాన్ని ప్రసాదించిన గ్రంథం. నిజంగా వాల్మీకి మహర్షికి, వశిష్ఠ మహర్షికి నేను రుణపడి ఉన్నాను. నిజంగా
దాన్ని రచించింది వాల్మీకి, చెప్పింది వశిష్ఠుడు. అది నా మీద ప్రభావం చూపించినంతగా మరి ఏ గ్రంథం చూపించలేదు. నా జీవితం కూడా నా మీద అంత ప్రభావం చూపించలేదు, ఆ గ్రంథం అంత చూపించింది. దాని గురించి నేను చిన్నతనంలో విన్నది ఏమిటంటే, ఈ చదివిన వాడు పిచ్చాడు అయిపోతాడు, లేదా మహాజ్ఞాని అవుతాడు. అయితే మహాజ్ఞాని అవుతాడు, లేదా పిచ్చివాడు అయిపోతాడు. మా ఊళ్ళోనే అటువంటి పుస్తకం చదివి పిచ్చాడు అయిన వాడు మేము చూసాం. ఈయన ఎందుకు ఇలా పిచ్చాడు అయ్యాడని మా అమ్మని అడిగితే, ఫలానా గ్రంథం చదివి ఇలా అయ్యాడు అని చెప్పింది. ఏముంది అసలు ఆ గ్రంథంలో మీరు చదివాను? మొత్తం జగన్ మిథ్య అని ఉంటుంది. బ్రహ్మసత్యం జగన్ మిథ్య, శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం వేదంలో ఉన్నదే. కానీ చాలా పచ్చికి నిజాలతో, మనం మొహం బద్దలైపోయే నిజాలతో చెప్తాడు. ఇది నువ్వు ఒప్పుకోకపోవచ్చు కానీ సత్యం అంటాడు అంతే. అందరూ చదవచ్చు అంటారా? అందరూ చదవచ్చు, కానీ అంటే దానికి తగిన పరిపక్వత ఉండాలి. ఇప్పుడు ఆ పరిపక్వత లేకుండా చదివితే పిచ్చాడు అవుతారు. మా ఊళ్ళో నాయుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇలా పాపం తిరుగుతూ ఏదో ఆయనలో పద్యాలు పాడుకుని మాటలు పాడుకునేవాడు. అతను అందరూ పిచ్చివాడు అనేవారు. మా అమ్మని ఏమిటమ్మా అతను అంటాడంటే, అతను 2 పుస్తకాలు చెప్తారా, యోగ వాసిష్ఠ అంటే అదొకటేను, సీతారామాంజనేయ సంవాదం అని ఒకటి ఉంది తెలుగులో. పరశురామ పంతులు లింగమూర్తి గురుమూర్తి గారు రచించాడు. అంటే సీతాదేవి హనుమంతుడు కలిసి రామతత్వం గురించి చర్చిస్తారు. సీత చెబుతూ ఉంటుంది, హనుమంతుడు వింటూ ఉంటాడు, ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈ 2 చదవడం వల్ల వాడు ఎలా అయ్యాడని అంటున్నాడు రా అన్నారు. నాకు అప్పటి నుంచి ఆ 2 చదవాలని పట్టుదల. చదవలేదు ఇంకా మీరు అవి? 2 ఎప్పుడు 2 చదివాను, అయినా కాలేదు. అదేంటున్నాను మరి. అయ్యానో లేదా ఆవిడ చెప్పాలి. ఇప్పుడు నేను కాలేదని నాకు లేదండి, మీరు పిచ్చాడనంటే నేను చేయగలిగిందండి. ఆవిడ చెప్పిందే నిజం. మనం మన గురించి మనం ఏమనుకుంటాం అన్నదానికంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు. పోనీ ఎదుటి వాళ్ళు అంటే ఇప్పుడు మీ పోటుగాడు ఎప్పుడో పరిచయం అవుతారు. ఆవిడ ఇచ్చి కాపురం చేస్తుంది. లేదంటే నేను ఖాయంగా పిచ్చిపోవడానికి ఆవిడంటే మాట్లాడడానికి వెళ్ళలేదు నేను. అదే నిజం. కానీ కాలేదు. ఏమంటారమ్మా మీరు? సార్ మీ మీదే వదిలేరు. ఆవిడ ఏమంటుందో నాకు తెలియదు, కానీ నేను ఎలాంటప్పుడు జోక్ వేస్తాను సహజంగా. నన్ను పిచ్చాడని ఆవిడ అందనుకోండి, కాకపోతే నేను ఎందుకు చేసుకుంటాను అయిపోయా. కాబట్టి నన్ను చేసుకున్నారు, మంచివాడు అయితే నేను ఎందుకు చేసుకుంటాను, ఇంకేముంది, గొడవ లేదు అంతే. అది ఆ ప్రభావం అలా ఉంటే నాకు అప్పటి నుంచి చదవాలని పట్టుదల. ఈ సీతారామాంజనేయ సంవాదం అనేది నేను అప్పుడే చదివా, 18 ఏళ్ళ వయసులోనే చదివా, తెప్పించుకుని చదివా, ఏం కాలేదు. కానీ గొప్ప సందిగ్ధావస్థలో పడింది మనసు. ఏదో అపూర్వమైన సత్యం ఉంది, మన స్థాయికి మనకు అర్థం కావట్లేదు జగత్తు గురించి. అదే మనం ఇంకా చదవాలి. ఈ అండంలో ఏమైందంటే మనస్సు హేతుబద్ధత లేనిది మనం అంగీకరించొద్దు అనే నియమానికి వచ్చేసింది, ఆ ఆలోచనకు వచ్చేసింది. అందుకే 18 ఏళ్ల ప్రాయంలో నేను నాస్తిక్ గ్రంథాలు, కమ్యూనిస్ట్ గ్రంథాలు కూడా చదివాను. క్యాపిటల్ చదివాను, రంగనాయకం గారి పుస్తకాలు చదివాను, శ్రీశ్రీ రచనలు చదివాను, చలం పుస్తకాలు చదివాను, విస్తృతంగా చదివాను. ఇంకా చదవడం అంటే అప్పటికి ఇప్పటికీ ఒకటే అలవాటు, పట్టుకోవడం అంటే. అయితే అప్పటికి ఇప్పటి తేడా ఏంటంటే, అప్పుడు ఒక పుస్తకం పట్టుకుంటే అదే చదువుతూ ఉండేవాడిని. ఇప్పుడు అలా కాకుండా నా మనస్సు నేను నిగ్రహించుకుని ఏ పుస్తకం అరగంట మించి చదవను, నా ప్రణాళిక నాకు. అక్కడ మనసు ఆపుకుని, అది ఎంత రసవత్తరంగా ఉన్నా సరే అక్కడ ఆపు, లేదా ఎంత విసుగొస్తున్నా సరే, అది చదవాలి అనుకుంటే చదవాల్సిందే, విసుగొచ్చినా సరే. అది ఎంత రసవత్తరంగా ఉన్నా ఆపేయాలంటే ఆపేయాల్సిందే. మన మనసు మీద మనకు నియంత్రణ లేకపోతే ప్రపంచంలో ఏం చేయాలి? వీళ్ళ ప్రపంచంలో అనేక సంక్షోభాలకు అదే కారణం. వ్యక్తి జీవితం పాడవడానికైనా, మొత్తం ప్రపంచ యుద్ధాలకైనా మనస్సు మీద నియంత్రణ లేకపోవడమే కారణం. ఆ నియంత్రణ నాకు శివానంద లహరి చదివాక కలిగింది. అందుకే నాకు శివానంద లహరి చాలా నా జీవితాన్ని మొత్తం ఇలా మార్చేసిందని చెప్పచ్చు. అలాగా ఉండడం వల్ల ఆ యోగ వాసిష్టం తర్వాత నేను పూనికి దాన్ని సంపాదించాలని చూస్తుంటే విచిత్రంగా ఎక్కడో దొరకలేదు నాకు అది. ఎందుకంటే ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వెన్నెలకంటి సుందరరామ శర్మ గారిని ఒక ఆయన తెలుగు వచనంలో రాశారు దాన్ని. ఆ మూలం ఎక్కడో ఉందేమో, ఎక్కడో దొరకలేదు నాకు. సరే, తర్వాత ఉద్యోగాలు, మారడాలు, ఏవో ఇవన్నీ వ్యవహారాలు అంత శ్రద్ధ చేయలేకపోయాను. తర్వాత మళ్ళీ చదవాలనే తృష్ణ కలిగాక చాలా విచిత్రంగా ఏదో ఉయ్యాల్లో పిల్లాన్ని పట్టుకుని ఊరంతా తిరిగామన్నట్టుగా మా ఇంట్లో మా నాన్నగారు ఇచ్చిన 30 పుస్తకాల్లో అది ఉంది. ఆ పుస్తకాలు ఏవో తాటాకు పుస్తకాలు ఎక్కువ ఆయన ఇచ్చినవి, తాటాకు పుస్తకాలు. మరి మనం ఏం చదువుతాం, ఎవరికో ఇద్దాం లేనట్టుగా ఉండి ఒకటి, తర్వాత అశ్రద్ధ వల్ల కొంత ఏదైనా ఆఫ్ చేసాం. సరే, ఆయన వేదసం మా నాన్నగారు వేద పండితుడు, అవధాని, వేదంలో అవధాని అంటారు. వేద సంబంధమైన పుస్తకాలు మనకి ఎందుకు వచ్చి మనం ఏం చదవలేదు, ఏదో తప్పు స్వరంతో చదివితే లేనిపోని ఇబ్బందులని అలా పెట్టాను. అనుకోకుండా ఉన్న ఆ పుస్తకాల్లో ఇంచుమించు ఒడిలిపోతూ పుస్తకం పేజీ ముట్టుకుంటే చినిగిపోయేలా ఈ పుస్తకం దొరికింది. యోగ వాసిష్టము,
ఇలాగ వెన్నెలకంటి సుందరరామ శర్మ అనువాదము. ఇదేమిటి ఇక్కడ పెట్టుకున్నాం మనం దీన్ని అని వెంటనే నేను అప్పుడు చదవడం మొదలుపెట్టాను. అప్పటికి 40 ఏళ్ళ వయసు వచ్చేసింది. ఈ సీతారామాంజన సంవాదం ముందే చదివాను, కానీ ఇది చదివాను. అప్పుడు మొత్తం ప్రపంచం ఎలాగా విడిపోయింది అంతే. నాకు ఒక ప్రయోగశాలలో ఓ పుష్పంలో వస్తువును అడ్డుకోత నిలువుకోత గీసేసి బకబకాలుగా విడదీసి పరిశోధన చేసి ఇదండి దీని విషయం అని బయట పెట్టేస్తాడు శాస్త్రవేత్త. నాకు జగత్తుకు సంబంధించిన విషయం అంతా బయట పడిపోయింది అంతే. ఇది నథింగ్. దీని గురించి మనం ఆలోచించాల్సింది లేదు. ఏదో నిర్ణయించబడిందో అది నడుస్తుంది, నడవని. మనం చేయాల్సింది ఏదో చేద్దాం. దేనికి చింతించాల్సిన పని లేదు, దేనికి పొంగిపోవాల్సిన పని లేదు. అప్పటికి నేను సహస్రావధానం కూడా చేసేసాను.